హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజేపీ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన TS-56 రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి సంబంధించిన టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఈ రిక్రూట్మెంట్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ జాబ్ రిక్రూట్మెంట్ కాదనమాట. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అకాడమీస్ ఉన్నాయో ఆ ఇండియన్ అకాడమీకి సంబంధించిన ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది అనుకోవచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్ జాబ్ రిక్రూట్మెంట్ కాదు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అకాడమీకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనమాట. సో ఇదైతే ఒక క్లారిటీ అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మీ మొబైల్లోనే ఎలా చేసుకోవాలో నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా ఈ వీడియోని స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే రావడం జరిగింది. అలాగే ఎంట్రీ నేమ్ ఒకసారి చూసుకుంటే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ TES-56 మీదైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇందాక అకాడమీ అని చెప్పాగా, ఆ అకాడమీకి సంబంధించిన కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే January 2027 నుంచి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే అన్మ్యారీడ్ మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే 90+ అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మీ ఈ అకాడమీలో జాయిన్ అవుతారో ఈ అకాడమీలో జాయిన్ అయ్యాక మీ కోర్స్ కంప్లీట్ చేసుకుంటారుగా, ఈ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మీ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక లెఫ్టినెంట్ ర్యాంక్కి సంబంధించిన ఆఫీసర్ పోస్ట్కి అయితే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఈ లెఫ్టినెంట్ ర్యాంక్కి సంబంధించిన ఆఫీసర్ పోస్ట్కి సంబంధించిన శాలరీ పేమెంట్ ఒకసారి చూసుకుంటే 56,000 నుంచి 1,77,000 వరకు అయితే శాలరీ పేమెంట్ జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి చూసుకుంటే 17 lakhs నుంచి 18 lakhs వరకు అయితే శాలరీ పేమెంట్ అనేది జరుగుతుంది అనమాట మీకు. సో నెక్స్ట్ ఈ స్టైపెండ్ అంటే ఒకసారి ట్రైనింగ్ ఎప్పుడైతే మీ అకాడమీలో జాయిన్ అవుతారుగా, ఈ కంప్లీట్గా ఒక 4 years కోర్స్ అనేది ఉంటుంది ఈ అకాడమీకి. 4 years ట్రైనింగ్లో 3 years అనేది నార్మల్గా కోర్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ 4th year ఏదైతే ఉందో అంటే 1 year ట్రైనింగ్ అప్పుడు మీకు స్టైపెండ్ అనేది అయితే పే చేస్తారు. నియర్ బై 56,000 వరకు అయితే పే చేయడం జరుగుతుంది లాస్ట్ 1 year అంటే 4th year అనమాట. 4th year ట్రైనింగ్లో మాత్రం మీకు 56,000 వరకు అయితే శాలరీ పేమెంట్ జరుగుతుంది స్టైపెండ్ కింద. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే త్రూ ఆన్లైన్ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే 12th క్లాస్లో మార్కులు తెచ్చుకున్నారో ఆ మార్కుల ప్రకారం మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత SSB ఇంటర్వ్యూ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయాక మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయాక మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీకు క్వాలిఫై అయితే మాత్రం మీకు డైరెక్ట్గా జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అకాడమీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇయర్ ప్లానింగ్ చూసుకుంటే phase 1 ట్రైనింగ్ అనమాట. phase 1 ట్రైనింగ్ వచ్చేసి 3 years అయితే ఉంటుంది. ఈ 3 years ట్రైనింగ్ ఏముంటుందంటే ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి phase 2 ఒకసారి చూసుకుంటే టైం డ్యూరేషన్ వచ్చేసి 1 year వరకు అయితే ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ టైప్ వచ్చేసి చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంటే మీ కోర్స్తో పాటు ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ అనేది 13th May 2026 అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైనా అప్లై చేద్దాం అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుపుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ ఒకసారి చూసుకుంటే 12th June వరకు అయితే నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే 12th June లోపు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అంటే షార్ట్ లిస్టింగ్ మీ మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్ లిస్ట్ ఎప్పుడు చేస్తారంటే ఫస్ట్ వీక్ ఆఫ్ July 2026 అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీ ఇంటర్ బేస్ ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసి SSB ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందంటే అప్ టు 5 days SSB బిట్వీన్ August to September 2026. అంటే దీని అర్థం ఏంటంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మిడిల్లో 5 days వరకు అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్వ్యూ అయితే జరగడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇందాక చెప్పుకున్నాం, జనవరిలో అయితే నోటిఫికేషన్ సంబంధించిన కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే మీరు కనుక 12th క్లాస్ క్వాలిఫై అయితే చాలు ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 12th క్లాస్కి సంబంధించిన ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే బేస్డ్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఏ మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎనీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్. పీసీఎం పర్సెంటేజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ మార్క్ ఆబ్టైన్డ్ ఇన్ క్లాస్ 12 ఓన్లీ. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే మీ ఇంటర్మీడియట్ కోర్స్ ఉందో దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. అలాగే వాటిలలో 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అయితే నేను ఈ నోటిఫికేషన్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి. ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది జస్ట్ ఎంపీసీ గ్రూప్లో మాత్రమే ఉంటుంది. సో ఈ ఎంపీసీ సబ్జెక్టులు ఎవరైతే ఉన్నారో, సో ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి జీ మెయిన్స్కి అయితే అప్లై చేసి ఉండాలి. మీరు ఖచ్చితంగా జీ మెయిన్స్కి మ్యాండేటరీగా అప్లై చేసి ఉండాలి. ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ applied in GMains 2026. GMains 2026 application number is mandatory to fill for BE BTech కోర్స్. అంటే నార్మల్గా మీరు జస్ట్ GMainsకి అప్లై చేస్తుంటే చాలు. దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుందిగా ఆ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి అప్లికేషన్ చేసేటప్పుడు. ఇదంటే మ్యాండేటరీ అనమాట. GMainsకి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అది ఖచ్చితంగా ఉండాలి అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మెరిటల్ స్టేటస్ ఒకసారి చూసుకుంటే అన్మ్యారీడ్ మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే ఎవరైతే 16.5 నుంచి 19.5 ఇయర్స్ మిడిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందాక సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఒక మెడికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పా కదా, ఆ మెడికల్ టెస్ట్ బేస్ చేసుకొని కొన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఆ ఈవెంట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్స్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 2.4 కిలోమీటర్ రన్ అయితే ఉంటుంది. దీని యొక్క సంబంధించిన టైం డ్యూరేషన్ ఒకసారి చూసుకుంటే 10 minutes 30 seconds అయితే టైం డ్యూరేషన్ ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి పుషప్స్ అనమాట. పుషప్స్ వచ్చేసి 40 పుషప్స్ అయితే తీయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చూసుకుంటే పుల్అప్స్ అనమాట. పుల్అప్స్ వచ్చేసి 6 పుల్అప్స్ అయితే ఉంటుంది. అలాగే ఫోర్త్ ఒకసారి చూసుకుంటే సిటప్స్ వచ్చేసి 40 సిటప్స్ వచ్చేసి 30 సిటప్స్ వరకు అయితే తీయాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అనమాట. స్క్వేర్స్ వచ్చేసి 2 sets of 30 రిప్రజెంట్ అనేది తీయాలి. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ అనమాట. లెగ్స్ వచ్చేసి 2 sets of 10 రిప్రజెంట్ అయితే తీయాలి. సో నెక్స్ట్ 7th ఒకసారి చూసుకుంటే స్విమ్మింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్విమ్మింగ్ టెస్ట్లో మీకు ఎటువంటి టైం డ్యూరేషన్ కానీ ఎటువంటి లెంత్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మీకు స్విమ్మింగ్ తెలిస్తే చాలు. స్విమ్మింగ్ తెలుసా తెలియదా అనేది టెస్ట్ అయితే చేస్తారు. సో ఇదనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అందరూ ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ జాయిన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మన ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి అక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ అనే ఒక లింక్ అయితే పేస్ట్ చేయడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేయండి. ఆ లింక్ని క్లిక్ చేయగానే జాయిన్ ఇండియన్ ఆర్మీ అని ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే హోమ్ పేజ్ అనేది అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం కిందకి ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆఫీసర్ సెలక్షన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో ఇక్కడ పక్కన ఒకసారి చూసుకుంటే ఆఫీసర్స్ ఎంట్రీ ఆర్ అప్లై ఆర్ లాగిన్ అని ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. సో మీలో ఎవరైనా సరే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేసేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక కింద లాగిన్ అన్న ఆప్షన్ ఉంది. లాగిన్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ అయితే అయిపోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా సరే ఈ వెబ్సైట్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే పక్కనే రిజిస్టర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది, రిజిస్ట్రేషన్ అని. సో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డియర్ క్యాండిడేట్ కీప్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ యూ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ అని ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తుంది. ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కన్ఫర్మేషన్ కోసం. దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ అన్న ఆప్షన్ ఉందిగా, కంటిన్యూ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ విత్ అని ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డా లేకపోతే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏది మీ దగ్గర అవైలబుల్ ఉంటే అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం, అది మీ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఫెచ్ ఫ్రమ్ డీజీ లాకర్ అని ఉందిగా, ఆప్షన్ అయితే క్లిక్ చేయగానే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని డీజీ లాకర్తో లింక్ అయితే అయిపోతుంది.
సో ఇలా అయితే ఈ వెబ్సైట్కి అయితే మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోగానే ఇందాక లాగిన్ పేజ్ ఓపెన్ చేశాక లాగిన్ పేజ్లో అయితే మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోగానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన TES 56 అని ఒక పేజ్ అయితే ఉంటుంది, ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ అప్లై చేసుకోండి నోటిఫికేషన్కి. సో ఇలా అయితే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో కావాలనుకుంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. సో మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ లేదా మీ నైబర్స్ లేదా ఎవరైనా సరే రీసెంట్గా 12th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. జై హింద్.